తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, కొన్ని పనులు ఇంట్లో చేసేటప్పుడు అంటే తిథులు చూసుకోకుండా మొదలు పెట్టేసిస్తారు. సో చేయాల్సిన పని, అనుకున్న పని చేసేసాక చూసుకుంటే అయ్యో ఈరోజు అష్టమి ఉంది, లేదా షష్ఠి ఉంది, లేదంటే నవమి ఉంది, అయ్యో ఈ రోజుల్లో ఈ పని చేయాల్సింది కాదేమో అని భయపడుతుంటారు మనసులో. సో మానసికంగా కొంత ఆందోళన అయితే మొదలవుతుంది. కానీ నేను చేసింది ఈరోజు కరెక్ట్ అయ్యి ఉండాలి, ఈ నేను అనుకుంటున్నట్టుగా నెగిటివ్గా కాకుండా ఆ రోజు అంతా పాజిటివ్గా మారిపోవాలి, మంచి జరగాలి అనే ఒక థాట్ అయితే మళ్ళీ రివైజ్ అవుతుంది కదా గురువుగారు. సో ఆ విధంగా మారాలి అని అంటే ఏం చేస్తే మంచిది అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. మనకి లలిత అమ్మవారి యొక్క నామాల్లో, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అది ఎన్నో నామం అంటే 391వ నామం. నిత్య షోడశికారూప అనే నామం. ఏమిటి ఆ నిత్య షోడశికారూపాయే నమః అని కూడా అనుకోవచ్చు దాన్ని. ఓం నిత్య షోడశికారూపాయే నమః అని కూడా ధ్యానం చేసుకోవచ్చు దాన్ని. ఏంటంటే షోడశి అంటే 16. ఓకే, ఇక్కడ ఈ 16 ఏవైతే ఉన్నాయో అమ్మవారు ఈ దేవతి ఏది నిత్యాది దేవత రూపంలో, అంటే నిత్య దేవతలు అంటారు, తిథి నిత్యాదేవతలు అంటారు. తిథి నిత్యాదేవతల రూపంలో ఉందట అమ్మవారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తిథికి, ఒక్కొక్క తిథికి ఒక దేవత ఉంటుందమ్మా. మనకి పాడ్యమి నుంచి తీసుకున్నట్లయితే పౌర్ణమి వరకు ఉండేటువంటి తిథులకి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవత ఎవరో కాదు, అమ్మవారే అని చెప్తుంది శాస్త్రం. ఓకే, నిత్యాది దేవతల రూపంలో ఉండేటువంటిది అమ్మవారే. నిత్య దేవత ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఈ 391వ నామం నిత్య షోడశికారూప అనేటువంటి నామం ఏదైతే ఉందో అది తిథించా దేవతలు ఎవరైతే ఉన్నారో అమ్మవారి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సరే, ఈరోజు నాకు బాగుండాలి, మనకు అందుకే పంచాంగము ఎవరైతే రోజు తెలుసుకుంటారో, అంటే ఏంటి వాళ్ళ తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి, వారం ఏమిటి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైతే తెలుసుకుంటారో మనకు ఆయువృద్ధి అంటూ ఉంటారు. నక్షత్రం తెలుసుకోవడం ఒక ఫలితము, ఇట్లా చెప్పారు శాస్త్రాలు. అయితే ఇక్కడ శుక్లపక్షము, కృష్ణపక్షం అని ఉంటాయమ్మా. శుక్లపక్ష తిథులు ఉంటాయి, కృష్ణపక్ష తిథులు ఉంటాయి. అలా ఒక్కొక్క తిథికి ఒక దేవత ఉంటుంది. ఉదాహరణకి పాడ్యమి తీసుకోండి. శుక్లపక్ష పాడ్యమి, కృష్ణపక్ష పాడ్యమి. ఇప్పుడు శుక్లపక్ష పాడ్యమికి కామేశ్వరి అమ్మవారు. ఇప్పుడు ఉదాహరణకి శుక్లపక్ష పాడ్యమి నాడు మీరు ఏదైనా ప్రారంభిస్తున్నారు, ఆ రోజు విజయం కలగాలి. ఆ రోజు తిథి దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుగ్రహం కలగాలంటే ఓం కామేశ్వరీ దేవి అయి నమః అని చెప్పి కొంచెంసేపు చాంటింగ్ చేయండి. అమ్మవారి అనుగ్రహంతో ఆ రోజు మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదే కృష్ణపక్షం అనుకోండి, చిత్ర అనే దేవత. ఆ చిత్ర ఎవరో కాదు, అమ్మవారే, కాకపోతే అవతారాలు వేరు. అమ్మవారే ఆ రూపంలో ఉందని చెప్తుంది అక్కడ. అదేవిధంగా విదయ అనుకోండి, భగమాలిని, ఇది శుక్లపక్షం. కృష్ణపక్షం అయితేనేమో జ్వాలామాలిని. దీనికి ముందు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏ నామమైనా ముందుగా ఓము, లాస్ట్లో నమః. ఓం భగమాలిని నమః. ఓకే, అతిథి రోజు ఏ దేవత వస్తుందో ఆ దేవతని స్మరించుకోవాలి. మామూలుగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమంటే ఈరోజు ప్రారంభించేసాము, అష్టమని తెలిసింది, షష్టమని తెలిసింది. ఇప్పుడు ఏ తిథి చెడ్డదని కాదు, అక్కడ ఒక్కొక్క తిథి ఒక్కొక్క దానికి పనికి వస్తుంది. ఇప్పుడు అష్టమి ఉంది, అష్టమి తిథి అమ్మవారి ఆరాధనకి పనికి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అష్టమి తిథికి కృష్ణపక్షమైన శుక్లపక్షమైన త్వరితాదేవే. మిగతా తిథుల్లో మారుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఏంటి విదయకు వచ్చేసరికి భగమాలిని, జ్వాలామాలిని అనుకున్నాం కదా. మళ్ళీ తదియకు వచ్చేసరికి నిత్యక్లిన్న సర్వమంగళ. సో నిత్యక్లిన్నాయై నమః శుక్లపక్షం అయితే, కృష్ణపక్షం అయితే ఓం సర్వమంగళాయై నమః చేసుకుంటే ఈ తదియనాడు ఎవరైతే ఏదైతే పని ప్రారంభిస్తారో ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. ఓకే, అదేవిధంగా చవితి తిథి. చాలా మంది అయ్యో ఇవాళ చవితి అండి చూసుకోకుండా ప్రారంభించేసామంటూ ఉంటారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. చవితి తిథి కనుక మీకు శుక్లపక్షం వస్తే ఓం బేరుండాయై నమః అని చేసుకోండి. కృష్ణపక్షం కనుక వచ్చినట్లయితే ఓం విజయాయై నమః. అంటే చవితి తిథి నారు మీకు ఆగకుండా విజయ అనేటువంటి అమ్మవారు జయాన్ని ఇస్తుంది మీకు మనం చేసిన పనికి. అదేవిధంగా పంచమి తిథి. సర్వసాధారణంగా పంచమి మంచిదే అనుకుంటుంటారు, మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అక్కడ మీకు ఏదో మీ గ్రహస్థితిలో లోపం ఏదో ఉండుంటుంది. మీరు ఆ రోజు మీకు నక్షత్రం ఏదో పడందై ఉంటుంది. కానీ తిథినిత్యా దేవతలు ఆ దేవతగానే మీకు అనుగ్రహిస్తే సెట్ అయిపోతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నారో, ఎవరో పెద్ద మనిషిని కలుసుకుందామని,
ఆ గేట్ దగ్గర ఉన్న పర్సన్ మీకు పరిచయస్తుడు అనుకోండి, ఏం చేస్తాడు? వెళ్ళిపో అంటాడు, అంతే కదా. అంతే. అక్కడ ఎంటర్ అయ్యేటువంటి పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఆపే పర్సన్ తెలిసిన పర్సన్ అయితే అతను మీరు కొంచెం 4 మంచి మాటలు మాట్లాడగలిగితే ఆయన పరిచయం ఏర్పడితే లోపలికి వెళ్ళిపోతాడు, అదనమాట. సో పంచమికి ఏం చేసుకోవాలి అంటే వహ్ని వాసిని, మనకి లలితాసహస్రనామాల్లో కూడా నామం వస్తుంది ఇది, ఓం వహ్ని మండల వాసిని అని. సో వహ్ని వాసిని శుక్లపక్షం అయితే, కృష్ణపక్షం అయితే నీలపతాకి, నీలపతాక అనేటువంటిది కూడా అంటారు, నీలపతాకాదేవి. ఓం నీలపతాకాదేవి అయి నమః, లేదా ఓం వహ్ని వాహిని అయి నమః అని చెప్పి అనుకోవచ్చు. అదే షష్ఠి తిథి, చాలామంది షష్ఠికి కూడా కొన్ని, కాకపోతే ఏంటంటే షష్ఠి తిథిని కొంతమంది విద్యకు కూడా వాడతారు, షష్ఠి విద్య అంటారు. అంటే విద్య అభ్యసించడానికి షష్ఠిని కూడా తీసుకుని ఉంటారు కొంతమంది, పంచమి కొంచెం షష్ఠి తిథి మంచిగా చెప్తూ ఉంటారు. అయితే ఆ షష్ఠి తిథి రోజు మీరు ఏదైనా సక్సెస్ రావాలి అంటే కనుక ఓం మహావజ్రేశ్వరి అనేటువంటి నామాన్ని మీరు ఉచ్చరించాలి, ఓం మహావజ్రేశ్వరి దేవి అయి నమః. అదేవిధంగా ఓం నిత్యాయ నమః చేసుకోవచ్చు. ఇక సప్తమి తిథికి శివదూతి, శివారాధ్య అనే నామం ఉంటుంది అమ్మవారి నామాల్లో, ఓం శివదూతి అయి నమః సప్తమికి. అదే ఏంటి శుక్లపక్షం అయితే. కృష్ణపక్షం అనుకోండి కులసుందరి అనే నామాన్ని మీరు చేయాలట. అంటే ఇది ఎలాగా, ఎందుకండి దీన్నే ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఒక మనిషికి ఒక ఫోన్ చేస్తున్నాము, ఆ నెంబర్ కొడితేనే వెళ్తుందిగా, అవును, ఇంకో నెంబర్ కొట్టి ఆయనకి ఎందుకు వెళ్ళదు అంటే వెళ్ళదు, ఆ నెంబర్ డైల్ చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఈ దేవతని స్మరిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ తిథి మీకు కరెక్ట్గా సెట్ అయ్యేలా చేస్తుంది. ఓకే. అయితే గురుగారు ఇది ఎవరికి తెలియదు కదా గురుగారు, మరి ఏ తిథి రోజు ఏ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఈ తిథి రోజు పలానా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి అనేసి అది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేబీ ఐడియా వస్తుంది, కానీ మామూలుగా అయితే ఆ తిథుల ప్రకారంగా ఏ అమ్మవారు ఉంటుంది అనే విషయం సాధారణంగా తెలియదు ఎవరికి కూడా. అవునమ్మా, తెలియదు. తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడకుండా ఆ రోజు అది చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్లో సక్సెస్ పొందుతారు ఈ తిథినిచ్చే దేవతల్ని. అదేవిధంగా అష్టమి తిథి ఉంది, ఇప్పుడు మనం సప్తమి వరకు చెప్పుకున్నాం కదా, శివదూతి కులసుందరి చెప్పుకున్నాం కదా. అష్టమి తిథికి ఇందాక నేను చెప్పినట్టుగా త్వరితాదేవి, అటైనా ఇటైనా, అంటే శుక్లపక్షమైన కృష్ణపక్షమైన త్వరితాదేవి అవుతుంది. అదేవిధంగా నవమికి కులసుందరి శివదూతి. ఇందాక చూడండి, సప్తమికి శుక్లపక్షానికి అయితే శివదూతి వచ్చింది, కృష్ణపక్షానికి కులసుందరి వచ్చింది. ఇక్కడేమో కృష్ణపక్షానికి కులసుందరి వచ్చింది, ఇక్కడేమో శివదూతి వచ్చింది. మీరు దీన్ని కనుక కరెక్ట్గా పరిశీలన చేస్తే ఇది ఇక్కడికి వెళ్తున్నా కొద్దీ ఈ పైకి వెళ్తుంటుంది, ఇది కిందకు వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు దశమి ఉందనుకోండి, దశమికి నిత్య శుక్లపక్షానికి, కృష్ణపక్షానికి మహావజ్రేశ్వరి. మళ్ళీ మీరు పైకి వెళ్తే ఇక్కడ షష్ఠికేమో మహావజ్రేశ్వరి శుక్లపక్షం వచ్చింది, కృష్ణపక్షానికి నిత్య వచ్చింది, మారుతూ ఉంటుంది అన్నమాట ఇది. అంటే మీకు అష్టమి తిథి నుంచి ఆ పైకి వెళ్ళేవి కిందకి వెళ్ళేవి రివర్స్ అవుతూ వస్తుంటాయి. అది అందుకే మధ్యలో త్వరితాదేవి అనేటువంటిది అన్నిటికీ కామన్గా ఉంటుంది అష్టమి తిథికి. అది దశమి తిథికి నిత్య వజ్రేశ్వరి, ఏకాదశికి నీలపతాక మరియు వహ్నివాసిని. ముందునేమో వహ్నివాసిని, తర్వాత నీలపతాక వచ్చింది. ఎక్కడ వచ్చింది మనకి? ఇది పంచమికి వచ్చింది, ఇక్కడేమో దశమికి వచ్చింది, ఏకాదశికి వచ్చింది. సారీ, అక్కడేమో పంచమికి వస్తే ఇక్కడ ఏకాదశికి వచ్చింది. ద్వాదశికి కనుక తీసుకుంటే శుక్లపక్షానికి విజయ, కృష్ణపక్షానికి బేరుండ. అదేవిధంగా త్రయోదశికి సర్వమంగళ, కృష్ణపక్షానికి నిత్యక్లిన్న. చతుర్దశికి వచ్చేసి జ్వాలామాలిని, కృష్ణపక్షానికి వచ్చేసి భగమాలిని. పౌర్ణమికి వచ్చేసి చిత్ర, కామేశ్వరి. అయితే అమావాస్యకి కూడా మనం కామేశ్వరి చేసుకోవచ్చు. షోడశి ఇప్పుడు 15 చెప్పాం, 16వది అమావాస్య కాబట్టి. ఈ నామాలు ఏవైనా కానీ ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం నిత్యాయ నమః అష్టమి వచ్చింది, అట్లా చేసుకున్నట్లయితే, ఓం త్వరితాయ నమః అష్టమికి అలా గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ రోజు పని అమ్మవారి, ముఖ్యంగా ఆ తిథి దేవతకి మీరు చెప్పుకున్నట్టు ఆ తిథి దేవత కూడా కొంత మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది అంటే సాధారణంగా ఎవరు అంత పట్టించుకోరు గురువుగారు. ఖచ్చితంగా జ్యోతిష్యుల్ని కలుస్తారు ఏ రోజు మంచిది అనేది, కానీ స్వతహాగా తెలుసుకోవడం అనేది కూడా నిజంగా కొంచెం టాలెంట్ అనుకోవచ్చు, అందరికీ తెలియదు. తిథుల వరకే చూస్తారు, కానీ తిథి దేవత ఆరాధన ఉంటుంది అనేది కూడా నిజంగా నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను. సో నాకు తెలిసి వ్యూవర్స్ కూడా ఇప్పుడే. సో చాలా చక్కటి విశ్లేషణ గురువుగారు. అంటే చాలామంది భయపడుతుంటారు, ఈవెన్ పని మొదలు పెట్టాలన్న ఆలోచిస్తారు, మొదలు పెట్టాక కూడా భయపడే వాళ్ళు ఉంటారు. భయపడడానికి ఏం లేదమ్మా, ఇక్కడ నాలెడ్జ్ తెలుసుకోవడం నా దృష్టిలో భయము ధైర్యం అనేవి లేవు, జ్ఞానము అజ్ఞానమే ఉన్నాయి. ఎస్ గురుగారు, అంతే.
సో చాలా చక్కటి విశ్లేషణని అందించారు తిథి దేవత ఆరాధన గురించి. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.